Dear students, welcome to our new session, Matrices Made Easy. This is very important topic in intermediate and engineering first year also. So engineering first year, బీటెక్ ఫస్ట్ ఇయర్ పిల్లలకి ఈ టాపిక్ మీద మంచి మార్కులు ఉన్నాయి. అలాగే మన లైఫ్లో కూడా చాలా యూస్ఫుల్ అవుతుంది మ్యాట్రిసెస్ అనేది. సో మ్యాట్రిసెస్ని చాలా ఈజీగా పూర్తి నాలెడ్జ్ని ఈజీగా నేర్పాలనే ఉద్దేశంతో మీకు ఈ వీడియోని ప్రజెంట్ చేస్తున్నాం. ఈరోజు ఈ వీడియోలో మ్యాట్రిక్స్ అండ్ ఇట్ డెఫినేషన్, మ్యాట్రిక్స్ అంటే ఏంటి, దాని డెఫినేషను ఈరోజు మనం డిస్కస్ చేస్తాం. చిన్న టాపిక్ ఇది. సో అసలు మ్యాట్రిక్స్ని ఎవరు డెవలప్ చేశారు? జేజే సిల్వస్టర్. దిస్ ఈజ్ ద పర్సన్ హియర్, మ్యాథమెటిషియన్, ఏ గ్రేట్ మ్యాథమెటిషియన్. ఈరోజు మన కంప్యూటర్ గ్రాఫిక్స్ అందరికీ కూడా మూలకమైనటువంటి మ్యాట్రిక్స్ని డెవలప్ చేసినటువంటి ఏ గ్రేట్ మ్యాథమెటిషియన్. హీ ఈస్ జేజే సిల్వస్టర్. సో ఫస్ట్ మ్యాట్రిక్స్ డెఫినేషన్ దగ్గరికి వద్దాం. ఏ మ్యాట్రిక్స్ ఈజ్ a set of mn element arranged in a rectangular array of m rows and n columns is known as matrix of order m by n, which is written as m by n. ఇది చాలా కాంప్లికేటెడ్గా ఉందనుకుంటాం, బట్ దిస్ ఈజ్ కాంప్లెక్సివ్ డెఫినేషన్. అంటే 3-4 డెఫినేషన్స్ అన్నీ కలిపి సింగిల్గా తయారు చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఏ సెట్ ఆఫ్ నెంబర్స్ అరేంజ్డ్ in rectangular array is called matrix. So this is first part. In matrix we have rows and columns. The elements which are horizontal is known as rows, which are vertical is known as columns. Number of rows is represented by m, and number of columns is represented by n. Then m by n is the order of matrix. ఈ పాయింట్స్ అన్నింటినీ కలిపేసి మనం ఒకే ఒక డెఫినేషన్గా రాసామన్నమాట. సింపుల్ డెఫినేషన్: ఏ సెట్ ఆఫ్ నెంబర్స్ అరేంజ్డ్ ఇన్ రెక్టాంగులర్ అరే. We have rows and columns in matrix. Rows are indicated by n. Number of rows are indicated by n. Number of columns is indicated by n. Therefore, m by n is the order of matrix. All these points are mixed together and give a set of instructions made a beautiful definition. A set of mn element. That element may be real or complex. And that elements are arranged in a rectangular array. Rectangular array లో ఏముంటాయి? Of m rows and n columns is known as matrix. And మరి రోస్ కాలమ్స్ గురించి చెప్పాం కదా, మరి ఆఫ్ ఆర్డర్ m by n. మరి ఆర్డర్ m by n ఎలా రిప్రజెంట్ చేస్తాం? which is written as m by n.
అర్థమైందమ్మా? సో ఇక్కడ ఉన్న ఈ పాయింట్స్నే మనం ఇలాగ ఒక డెఫినేషన్ కలిపి చక్కగా మంచి డెఫినేషన్గా మనం తయారు చేసుకున్నాం. సెట్ ఆఫ్ mn ఎలిమెంట్, దట్ ఎలిమెంట్ మే బి రియల్ ఆర్ కాంప్లెక్స్, దే ఆర్ అరేంజ్డ్ ఇన్ ఏ రెక్టాంగులర్ అరే. ఆ రెక్టాంగులర్ అరేలో మనకు ఉండే ఏముంటాయి అంటే ఆఫ్ m rows and n columns is known as matrix of order m by n, which is written as m by n. I think you can get clear idea about matrix definition. అయితే నాకు 2 డౌట్స్ ఉన్నాయి. ఏంటంటే ఫస్ట్ డౌట్, వాట్ ఈజ్ mn ఎలిమెంట్? mn ఎలిమెంట్ ఏంటి? నెక్స్ట్ రెక్టాంగులర్ ఎరే. రెక్టాంగులర్ ఎరే కాకుండా స్క్వేర్ ఎరే అయితే మ్యాట్రిక్స్ కాదా? ఓకే, ఫస్ట్ డౌట్ దగ్గరికి వద్దాం. వాట్ ఈస్ mn ఎలిమెంట్? mn ఎలిమెంట్ మీన్స్ ఎలిమెంట్ which is in mth row and nth column. So mn element, that means mn element అంటే ఎలిమెంట్స్ అన్నీ కూడా m rows n columnsలో ఉన్నాయని ఇండికేట్ చేయడం అనమాట. ఏ సెట్ ఆఫ్ mn ఎలిమెంట్, రియల్ ఆర్ కాంప్లెక్స్. ఓకే, రెండో డెఫినేషన్కి వచ్చేటప్పటికి రెక్టాంగులర్ ఎరేలో ఉంటేనే మ్యాట్రిక్స్ అవుతుందా, స్క్వేర్ ఎరేలో ఉంటే మ్యాట్రిక్స్ కాదా? స్క్వేర్ ఎరే, ఇక్కడ మీకు క్లారిఫికేషన్, స్క్వేర్ ఈజ్ ఆల్సో ఏ రెక్టాంగిల్. ఓకే, అర్థమైందా అండి? సో రెక్టాంగిల్ నుంచే స్క్వేర్ వచ్చింది, రెక్టాంగిల్ నుంచే స్క్వేర్. దిస్ ఈజ్ రెక్టాంగిల్, length and breadth. If these two are equal, then that rectangle is called square. Okay, length to breadth equal అయినటువంటి రెక్టాంగిల్ ఏమంటారంటే స్క్వేర్ అంటారు. దట్స్ వై స్క్వేర్ ఈజ్ ఆల్సో ఏ రెక్టాంగిల్. అందుకనే స్క్వేర్ ఎరే అన్న రెక్టాంగులర్ ఎరేయే. సో రెక్టాంగులర్ ఎరే అంటే స్క్వేర్ ఎరే కూడా అందులో వచ్చేస్తుంది అనమాట. సో డౌట్స్ క్లారిఫై అయింది కదా. వేరాస్ ఇంకొక డౌట్ రావచ్చు. ఇక్కడ బై చోట మనం m by n అని ఎందుకు రాయట్లేదు, లేదా m ఈజ్ డివైడెడ్ బై n ఎందుకు రాయట్లేదు? m ఇంటూ n అని ఎలా రాస్తున్నాం? ఇంటూ కదా అది అని డౌట్ రావచ్చు. వేరేజ్ ఇన్ మోడర్న్ అప్రోచ్ దగ్గరికి వచ్చేప్పటికి ఇక్కడ m by n అనేది రేషియో అవుతుంది. దిస్ ఈజ్ రేషియో. m divided by n is also ratio, but whereas m by n means m and n together, that's why m by n is written as m into n. Here by means not divided by, గుర్తుపెట్టుకోవాలి, not divided by. మీరు గుర్తుపెట్టుకోండి, 24/7 వింటున్నారా? ఎక్కడైనా మనకి మెడికల్ షాప్స్ ఎప్పుడు కూడా 24/7 ఓపెన్ అయి ఉంటుంది. ఇక్కడ కూడా మనం బై అనేది వాడుతున్నాం. బై అంటున్నాం, ఇక్కడ ఏం వాడుతున్నాం అంటే ఇంటూ వాడుతున్నాం. ఓకే, ఈ డౌట్స్, ఇలాంటి డౌట్స్ మేబీ మీకు రావచ్చు, అవన్నీ కూడా క్లారిఫై చేశాను. ఓకే, నౌ మ్యాట్రిక్స్ క్యాపిటల్ ఏ. మ్యాట్రిక్స్ని ఎప్పుడు కూడా క్యాపిటల్ లెటర్స్ తోటే మనం ఇండికేట్ చేయాలి, ఓన్లీ క్యాపిటల్ లెటర్స్. ఓకే, ఎలిమెంట్స్ అన్నిటినీ ఇక్కడ అన్నాం చూసారా, ఎలిమెంట్. మ్యాట్రిక్స్లో ఏముంటాయి? ఎలిమెంట్స్ ఉంటాయి. మ్యాట్రిక్స్ ఏ ఈజ్ ఈక్వల్ టు A11 A12 అప్ టు, అంటే 3 ఉన్నాయనుకోవద్దు, చాలా ఉన్నాయి రోస్. మేబీ చాలా ఉండొచ్చు, ఇక్కడ రోస్ చాలా ఉండొచ్చు. ఓకే, అప్ టు A11 A12 అప్ టు A1n. సో దిస్ ఈజ్ వెట్ హారిజంటల్ టు ఎర్త్. సో దిస్ ఈజ్ కాల్డ్ ఫస్ట్ రో. హారిజంటల్గా ఉన్నదాన్ని ఫస్ట్ రో, రోస్ అంటారు. సో ఇవన్నీ హారిజంటల్గా ఉన్నాయి, రోస్. చూసారా, ఇవి కూడా హారిజంటల్గా ఉంది. ఎన్ని రోస్ ఉన్నాయంటే 3 రోస్ అయినా కనబడుతున్నాయంటే
ఇక్కడ డాట్స్ పెట్టాం. డాట్స్ మీన్స్ అంటే అండ్ సో ఆన్ చాలా ఉన్నాయి. చాలా అంటే వీటి మధ్యలో ఇండెఫినెట్‌గా చాలా ఉన్నాయి. సో దేర్ మే బి సో మెనీ రోస్. చాలా రోస్ ఉండొచ్చు. చాలా రోస్ ఉండొచ్చు అనమాట ఇక్కడ. ఓకే. సో టోటల్‌గా ఇక్కడ ఎన్ని రోస్ ఉన్నాయి? దిస్ ఈజ్ ఫస్ట్ రో, దిస్ ఈజ్ సెకండ్ రో అండ్ దిస్ ఈజ్ ఎంత్ రో. మనం చెప్పుకున్నాం కదా ఎంఎన్ ఎలిమెంట్ అంటే ఎంత్ రోలో ఎంత కాలంలో ఉన్న ఎలిమెంట్ అనమాట. ఎంత్ రో అంటే ఎం రోస్ ఉన్నాయి ఇక్కడ. వేరస్ హారిజంటల్కి అంటే ఎర్త్కి వెర్టికల్గా ఉన్నదాన్ని కాలం అంటారు. దిస్ ఈజ్ కాలం, ఫస్ట్ కాలం C1 అంటాను. దిస్ ఈజ్ సెకండ్ కాలం C2. దిస్ ఈజ్ nth కాలం Cn. nth కాలం మధ్యలో ఎన్ని ఉన్నాయంటే దేర్ మే బి లాట్ ఆఫ్ చాలా ఉండొచ్చు ఇక్కడ కూడా. ఓకే. ఇవి ఎలా రిప్రజెంటేషన్ చేసాం చూడండి. A11 హియర్ ఫస్ట్ రో ఫస్ట్ కాలం, A12 ఫస్ట్ రో సెకండ్ కాలం. చూడండి సెకండ్ కాలంలో ఉంది ఇది. దిస్ ఈజ్ ఫస్ట్ది A1 ఫస్ట్ రో nth కాలం. సో ఫస్ట్ రోలు అన్నిటికీ 1లు వస్తాయి. A1. సెకండ్ రోలు అన్నిటికీ A2తో స్టార్ట్ అవుతాయి. A2. mth రోలో చూడండి AMతో స్టార్ట్ అవుతాయి. ఫస్ట్ కాలంలో ఎండింగ్ విత్ 1, సెకండ్ కాలం ఎండింగ్ విత్ 2, nth కాలం ఎండింగ్ విత్ n. చూసారా? 1 ఫస్ట్ కాలం, 2 సెకండ్ కాలం, వెరాస్ n nth కాలం. సో ఇక్కడ A33 37 అంటే అర్థం ఏంటి? థర్డ్ కాలం, థర్డ్ రో, సెవెంత్ కాలం, థర్డ్ రో సెవెంత్ కాలం అని అర్థం. A39 మీన్స్ థర్డ్ రో నైన్త్ కాలం, థర్డ్ రో నైన్త్ కాలం. Aij మీన్స్ ఎయిత్ రో జేత్ కాలం, ఎయిత్ రో జేత్ కాలం. సో ఇక్కడ ఇంకొకటి కూడా, వీటన్నిటిని ఎలిమెంట్స్ అంటారు. దీస్ ఆర్ ఆల్ కాల్డ్ ఎలిమెంట్స్. A11 ఎలిమెంట్, A12 ఎలిమెంట్, A1n ఎలిమెంట్, 21 ఎలిమెంట్, 22 ఎలిమెంట్. ఇవన్నీ ఎలిమెంట్స్. ఎలిమెంట్స్ అన్నీ ఏ అక్షరాల్లో ఉన్నాయి చూడండి? స్మాల్ లెటర్స్. సో మ్యాట్రిక్స్ క్యాపిటల్ లెటర్స్లో రాస్తే ఎలిమెంట్స్ అన్నీ కూడా స్మాల్ లెటర్స్లో రాయాలి. ఓకే. నెంబర్స్ అంటే లెటర్స్ అన్నీ కూడా ఏదైనా సరే స్మాల్ లెటర్స్లోనే మనం ఇండికేట్ చేయాలి. ఓకే. సో ఇక్కడ ఇంకోటి కూడా చెప్పాం కదా, m/n విచ్ ఈజ్ రిటన్ యాజ్ m/n. చూడండి ఇక్కడ రాసాం మనం. సో దిస్ ఈజ్ m/n. ఓకే. m/n ఆఫ్ మ్యాట్రిక్స్. సో మ్యాట్రిక్స్కి చివర రైట్ కార్నర్లో మనం రాయాలి. m/n మీన్స్ m రోస్ అండ్ n కాలమ్స్. ఫర్ ఎగ్జాంపుల్ A అనే మ్యాట్రిక్స్ ఇలా రాసి 4/7 అని రాసామంటే అర్థం ఏంటి? 4 రోస్ ఉన్నాయి అని అర్థం. ఎన్ని కాలమ్స్ ఉన్నాయి? 7 కాలమ్స్. 1 2 3 4 5 6 7 కాలమ్స్ ఉన్నట్టు అర్థం. అలా ఉంటాయి. ఓకేనా ఫ్రెండ్స్? నా ఇంకాస్త డెఫినేషన్ ఇంకాస్త క్లియర్గా, డెఫినేషన్ ఇంకా కంప్లీట్ కాలేదు మనకి. సో కంటిన్యూషన్ దానికి ఫస్ట్ రో సెకండ్ రో అండ్ దిస్ ఈజ్ mth row. ఫర్ ఎగ్జాంపుల్ సే దిస్ ఈజ్ eighth row అనుకుందాం. సే దిస్ ఈజ్ jth కాలం అనుకుందాం. jth కాలం. సో eighth row jth కాలం రెండు ఇంటర్సెక్ట్ అయిన ఈ పాయింట్ ఏమవుతుందంటే eighth row jth కాలం. సో A ఈజ్ ఏ లొకేషన్ ఇక్కడ ఉంటుంది అనమాట. సో సింపుల్గా A ఈజ్ ఈక్వల్ టు A ఈజ్ ఆఫ్ m/n అని కూడా మనం రిప్రజెంటేషన్ చేయొచ్చు. సో ఆ డెఫినేషన్ అయిన తర్వాత వీ కెన్ ఆల్సో ఎక్స్ప్రెస్ ఇట్ యాజ్ A ఈజ్ ఈక్వల్ టు Aij ఆఫ్ m/n, where A is located at
8th రో అండ్ jth కాలంలో ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ m ఈజ్ ఈక్వల్ టు 100 అనుకున్నాం అనుకోండి, n ఈజ్ ఈక్వల్ టు 70 అనుకున్నాం అనుకోండి, 100/70 అన్ని రోస్ అన్ని కాలమ్స్ తోటి మనం మ్యాట్రిక్స్ గీయాలంటే పెద్ద బోల్డ్ అంత పేపర్ అవుతుంది. అంత రిప్రజెంటేషన్ చేయక్కర్లేకుండా సింప్లీ వీ క్యాన్ రైట్ ఇట్ యాజ్ సింపుల్గా ఒక ఎలిమెంట్ తీసుకొని ఇలా రిప్రజెంట్ చేయొచ్చు ఏ మ్యాట్రిక్స్నైనా సరే. మనం అర్థమైందా? ఏదో ఒక ఎలిమెంట్ తీసుకొని అది ఏ రోలో ఉంది ఏ కాలంలో ఉందో చెప్పి ఈ ఆర్డర్లో రాస్తే సింప్లీ సరిపోతుంది. సో ఇక్కడ ఉన్నటువంటి ఏని మనం ఎలా రిప్రజెంట్ చేస్తామంటే ఏ ఈజ్ ఈక్వల్ టు ఏఐజ్ ఆఫ్ m/n. సో ఇట్ కెన్ ఆల్సో బి ఎక్స్ప్రెస్డ్ ఇన్ ద ఫార్మ్ aij. సో a ఈజ్ ఈక్వల్ టు aij, ఓకే, ఆఫ్ m/n, వేర్ i ఈజ్ ఈక్వల్ టు I 1 less than or equal to I less than or equal to m, 1 less than or equal to j less than or equal to n. So I value 1 to m మధ్యలో ఉంటుంది, from 1 to m. J value 1 to n, value of j, where a is the element in 8th row and jth column. So definition complete అవ్వాలంటే definition చెప్పాలి. A set of mn elements may be real or complex, arranged in a rectangular array of m rows and n columns is called as matrix of order m/n and is written as m into n అని రాసి a is equal to అని ఈ మ్యాట్రిక్స్ రాసిన తర్వాత it can also be expressed as a is equal to aij of m/n and ఇది రాసి where I 1 less than equal to m, j less than 1 less than equal to I less than equal to m అని, 1 less than equal to j less than equal to n అని కండిషన్స్ రెండు కంప్లీట్ చేస్తే అప్పటికి మ్యాట్రిక్స్ డెఫినేషన్ కంప్లీట్ అవుతుంది. ఓకే, సింపుల్గా సెట్ ఆఫ్ mn ఎలిమెంట్స్ అని చెప్పేసి రాసి సూరుకోకూడదు, రాయాలి, మ్యాట్రిక్స్ చూపించాలి. ఆ మ్యాట్రిక్స్లో సింపుల్గా ఇట్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏఐజ్ ఆఫ్ m/n అని రాసి కండిషన్ రాయాలి. ఐ ఏంటి, జే ఏంటి. ఐ 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఐ లెస్ దాన్ ఈక్వల్ టు m, 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు జే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు n అనే కండిషన్ కూడా మనం రాస్తే అప్పటికి మ్యాట్రిక్స్ యొక్క డెఫినేషన్ కంప్లీట్ అవుతుంది. సో ఎంత మ్యాట్రిక్స్ యొక్క డెఫినేషన్లో ఇన్ని కీలకమైన అంశాలు ఉన్నాయి కాబట్టి ఒక స్పెషల్ వీడియోగా దీన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగింది. ఓకే, కీ పాయింట్స్. ఏ మ్యాట్రిక్స్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ రెక్టాంగులర్ array ఆఫ్ నెంబర్స్, సింబల్స్ కూడా రాసుకోవచ్చు, అండ్ ఎక్స్ప్రెషన్స్ కూడా రాయొచ్చు. వీటన్నిటిని కలిపి ఎంట్రీస్ అంటాం మనం. ఆ ఎంట్రీస్ని ఎలిమెంట్స్ అంటాం. ఓకే, వీటన్నిటిని మనం ఏమంటాం అంటే ఎలిమెంట్స్ అంటాం. ద ప్లూరల్ పార్ట్ ఆఫ్ మ్యాట్రిక్స్, ప్లూరల్ ఫార్మ్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఈజ్ మ్యాట్రిసెస్. సో చూసారా, ద ఎంట్రీస్ ఇన్ ద మ్యాట్రిక్స్ నోన్ యాజ్ ఎలిమెంట్స్ అంటాం. మ్యాట్రిక్స్ ఎప్పుడు కూడా క్యాపిటల్ లెటర్తో డినోట్ చేస్తే ఎలిమెంట్స్ని ఎప్పుడు కూడా స్మాల్ లెటర్తో డినోట్ చేయాలి. ఓకే, the order of matrix can be defined as number of rows. Number of rows ని m తో డినోట్ చేస్తాం అండ్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ని n తో డినోట్ చేస్తాం. ఆర్డర్ ఆఫ్ మ్యాట్రిక్స్ అన్నా సైజ్ ఆఫ్ మ్యాట్రిక్స్ అన్నా ఒకటే, బోత్ ఆర్ ఈక్వల్. దీస్ బోత్ ఆర్ ఈక్వల్. ఓకే, సో ఇట్ ఈస్ డినోటెడ్ బై m/n and is written as m/n, where m is number of rows and n of columns. ఇవన్నీ పాయింట్స్ కలిపి మనం ఒక డెఫినేషన్ చెప్పామన్నమాట. ఏమని? ఏ సెట్ ఆఫ్ mn ఎలిమెంట్ మే బి రియల్ ఆర్ కాంప్లెక్స్ ఈజ్ అరేంజ్డ్ ఇన్ ఏ రెక్టాంగులర్ array ఆఫ్ m rows and n columns ఈజ్ ఏ మ్యాట్రిక్స్ ఆఫ్ ఆర్డర్ m/n అండ్ రిటన్ యాజ్ m into n అని మనం చెప్పుకున్నాం. ఓకే ఫ్రెండ్స్, ఇది మ్యాట్రిక్స్ యొక్క డెఫినేషను. అలాగే మ్యాట్రిక్స్ డెఫినేషన్లో కొన్ని డౌట్స్ను కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను, అవి కూడా మీకు అర్థమై ఉంటాయి. ఓకే, సో యాజ్ ఏ మ్యాథమెటిక్స్ స్టూడెంట్గా
ఈచ్ అండ్ ప్రతి పాయింట్ని బాగా నేర్చుకుందాం. ఓకే, అప్లికేషన్ ఆఫ్ మ్యాట్రిసెస్ డెఫినేషన్ అయిన తర్వాత అప్లికేషన్స్ ఒక్కసారి పైపైన చెప్పుకుంటే బాగుంటుందన్న ఆలోచనతోటి సో జస్ట్ మీకు ఇంట్రడ్యూస్ చేస్తున్నాను అంతే. కంప్యూటర్ గ్రాఫిక్స్, ఆప్టిక్స్, క్రిప్టోగ్రఫీ, ఎకనామిక్స్, కెమిస్ట్రీ, జియాలజీ, రోబోటిక్స్ అండ్ యానిమేషన్, వైర్లెస్ కమ్యూనికేషన్ అండ్ సిగ్నల్ ప్రాసెసింగ్, ఫినాన్స్, ఐసిఎస్ అండ్ మ్యాథమెటిక్స్. సో ఈ టాపిక్స్లో మనం మ్యాట్రిసెస్ని యూజ్ చేస్తూ ఉంటుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఓల్డెన్ డేస్లో ఆర్కిటెక్చర్ కానీ, కార్టూన్స్ కానీ, ఆటోమేషన్ కానీ చెయ్యాలి అంటే హ్యాండ్ రైటింగ్ డ్రాయింగ్స్ చాలా అవసరమయ్యేవి, కొన్ని ల్యాక్స్లో అవసరమయ్యేవి. అటువంటివి ఇప్పుడు మనం కంప్యూటర్ గ్రాఫిక్స్ యూజ్ చేసి చేస్తున్నాం. సో మ్యాట్రిసెస్ చాలా ఈజీగా లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ని రిప్రజెంట్ చేస్తుంది. దాని ద్వారా గ్రాఫిక్స్ మనం ఈజీగా చేయగలుగుతాం. ఈ రోస్ కాలమ్స్లో పిక్సెల్స్ అండ్ న్యూమరికల్ ఎంట్రీస్ని వేసుకొని ఈజీగా గ్రాఫిక్స్ని మనం చేస్తూ ఉంటాం. వేరేస్ కంప్యూటర్ గ్రాఫిక్స్లో మ్యాట్రిసెస్ యొక్క పాత్ర చాలా ఉంది. వేరేస్ ఆప్టిక్స్కి వచ్చేటప్పటికి రిఫ్లెక్షన్ అండ్ రిఫ్రాక్షన్ వీటి యొక్క అకౌంట్ని బాగా కాన్సెప్ట్స్ని ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతుంది. అలాగే ఎలక్ట్రిక్ సర్క్యూట్స్, క్వాంటమ్ మెకానిక్స్, రెసిస్టరు, కన్వర్షన్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఎనర్జీ వీటన్నిటిలో కూడా మ్యాట్రిసెస్ చాలా ఉపయోగపడుతూ ఉంటుంది. ప్లస్ క్రిప్టోగ్రఫీ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఈరోజు ఒక పర్సన్ యొక్క డేటాని ఇంకొకరు రీడ్ చేయకుండా సేమ్ పర్సన్ అదే డేటాని, అంటే ఇట్ ఈస్ ఎ టెక్నిక్ టు ఎన్క్రిప్ట్ డేటా సో దట్ ఓన్లీ ద రిలవెంట్ పర్సన్ కెన్ గెట్ ద డేటా అండ్ రిలేట్ ఇన్ఫర్మేషన్. ఏ పర్సన్ యొక్క డేటాని అతను మాత్రమే ఆ ఇన్ఫర్మేషన్ అందుకుంటాడు, ఆ వీడియో సిగ్నల్స్ కానీ ఏదైనా సరే. దట్ ఈస్ క్రిప్టోగ్రఫీ. చాలా చాలా యూస్ఫుల్ ఇది. వేరేస్ వైర్లెస్ కమ్యూనికేషన్స్, సిగ్నల్ ప్రాసెసింగ్లో మ్యాట్రిసెస్ అప్లికేషన్స్ చాలా ఎక్కువగా ఉపయోగపడుతూ ఉంటాయి. మ్యాథమెటిక్స్లో మీకు తెలియదే ఉంది. ఇంటర్మీడియట్లో మనం ఆల్రెడీ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫైండ్ అవుట్ చేసాం, కొలినియారిటీ ఆఫ్ పాయింట్స్ ఫైండ్ అవుట్ చేసాం. వీటన్నిటికీ మ్యాట్రిసెస్ యూజ్ చేసాం. అంతేకాదు ట్రాన్స్ఫర్మేషన్స్, లీనియర్ ఈక్వేషన్స్ సాల్వేషన్స్లో కూడా మనం అప్లికేషన్ ఆఫ్ మ్యాట్రిసెస్ని మనం చేసాం. సో మ్యాట్రిసెస్ అప్లికేషన్స్ ఎన్నో ఉన్నాయి. అవన్నీ కూడా మనకు తెలియకుండా మనం లైఫ్లో వాడుతున్నాం, ఇన్ రోబోటిక్స్, యానిమేషన్లో కూడా. సో ఈ ఫ్రెండ్స్, మ్యాట్రిసెస్ అనే చాప్టర్ మనం ఈరోజు ఫస్ట్ వీడియో మీకు రిలీజ్ చేశాను. వీడియో మీద ఏమైనా కామెంట్స్ ఉంటే తెలియచేయండి. అలాగే నెక్స్ట్ వీడియో టైప్స్ ఆఫ్ మ్యాట్రిసెస్, ఆ తర్వాత వీడియో టైప్స్ ఆఫ్ మ్యాట్రిసెస్, ఆ తర్వాత వీడియో ఆపరేషన్ ఆన్ మ్యాట్రిసెస్, ఆ తర్వాత స్పెషల్ టైప్స్ ఆఫ్ మ్యాట్రిసెస్, ఆ తర్వాత ర్యాంక్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్, ఎక్లాన్ ఫామ్, ర్యాంక్స్ ఆఫ్ ఎ మ్యాట్రిక్, నార్మల్ ఫామ్, ఐగన్ వాల్యూస్, ఇవన్నీ కూడా వరుసగా ఒక ఇంట్రెస్టింగ్ వీడియోస్ అన్ని మీ ముందుకు రాబోతున్నాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ అప్డేట్స్, లైక్, షేర్ అండ్ కామెంట్ మై ఛానల్. థ్యాంక్ యూ very much. Yours, Ravishankar sir. Thank you very much. Keep smiling, keep listening, keep learning. Thank you one and all.